ఆర్మూరు పట్టణంలోని కాంతి హై స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తామే స్వయంగా తయారు చేసిన వంటకాలను స్టాల్స్ లో ప్రదర్శించి విక్రయించారు. ఈ సందర్భంగా కాంతి హై స్కూల్ కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి పరిశీలించి మాట్లాడుతూ అమ్మ చేతి వంట యొక్క ప్రాముఖ్యతను, వంట గదిలో అమ్మ పడే కష్టాన్ని పిల్లలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, అలాగే వ్యాపార విలువలు మరియు లాభ నష్టాల బేరీజు గురించి పిల్లలకు ఈ వయసులోనే అవగాహన వచ్చేటట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను అభినందించి విద్యార్థులను ప్రోత్సహించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 100కు పైగా జట్లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని వారు తెలిపారు. Okay, how much cost it is? Bachi, where is Bachi? Bachi. Samosa, how much? What is this? Correct. మీ పెన్షన్ ఎంతమంది ఉన్నారు? 1, 2, 3 కదా. My name is Prahalya. I am studying in 5th class. Today I am feeling very happy because to participate in food festival in our Kanti High School. Food is an important part of any celebration in all nations of the world. Regardless culture or region, it can unite, strengthen and community bonds. Maggie, number 15. Hey, Soumya. ఈరోజు మా కాంతి హై స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే ఒక నానుడి ప్రకారము మనం తినే భోజనాలకు ఎంత విలువ ఉంటుందో మనందరికీ తెలుసు. అదేవిధంగా మన తినే భోజనాన్ని తయారు చేయడంలో ఉండేటువంటి శ్రమ, కృషి, మన ఇంట్లో అమ్మ తయారు చేసే భోజనం యొక్క శ్రమ, కృషి ఏ విధంగా ఉంటుందో పిల్లలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా పాఠశాలలో పిల్లలే ప్రిపేర్ చేసి వివిధ రకాల వంటకాలు తీసుకుని వచ్చి వాళ్ళ స్నేహితులకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాపారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏ విధంగా తయారు చేయాలి, ఏ విధంగా దాన్ని అమ్మడం చేయాలి అనే ఉద్దేశం కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. చాలామంది పిల్లలు, దాదాపుగా ఒక 100 మంది పిల్లలు రకరకాల ఐటమ్స్తో స్కూల్కి రావడం జరిగింది. మీరు చూస్తూ ఉంటే ఇక్కడ చాలామంది పిల్లలు కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. ప్రతి విషయాన్ని పిల్లలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం మా పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్నటువంటి మా ఉపాధ్యాయ బృందానికి మరియు మా పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా మా పాఠశాల యాజమాన్యం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.